హాయ్ అండి. ఈరోజు మనం కాళ్ళ కూర చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతం కూర, ఇది మెంతం కూర, ఇదేమో స్ప్రింగ్ ఆనియన్, ఇదేమో కొత్తిమీర. ఓకే, మెంతం కూర ఒక కట్ట, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ ఉంటుంది కదా స్పైరల్ జాము, మళ్ళీ కొత్తిమీర. ఇదేమో జాజికాయ అండి, జాజికాయని పౌడర్ చేశాను, ఒక జాజికాయ మొత్తం పౌడర్ చేశాను. ఆనియన్స్, కొరియాండర్ పౌడర్ కావాలి అంటే ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఉప్పు, కారం. ఓకే, ఇది కాళ్ళు. ఇది ఇప్పుడు మనం వండుతాం. జాజికాయ అంటే ఇదండి, చూడండి, జైఫల్ ఇలా ఉంటుంది. ఇది జాజికాయ, చాలా మందికి తెలియదు అనుకుంటా. మీకు తలకాయ కూర, కాళ్ళ కూర, చికెన్ లో ముక్క బాగా ఉడుకుతుంది అండ్ ఆ కాళ్ళ కూరలో ఉన్న టేస్ట్ బాగా రావడానికి ఈ జాజికాయ అనేది ఇలా వేస్తారనమాట. సో మనం ఇప్పుడు కర్రీలోకి వెళ్దాం. ఆయిల్ చూడండి, ఇంత పోస్తాను నేను. గిన్నె చూడండి, చిన్న గిన్నె, ఈ కటోరా నిండా ఆయిల్ పోస్తాను అనమాట. ఇది కుక్కర్ మనం వండడానికి. దాంట్లో ఆయిల్ అంతా డిసపియర్ అయ్యే వరకు అలా వేడి మీద పెట్టాను. నెక్స్ట్ ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఆయిల్ పోసాను. ఆయిల్ ఇందాక మీకు చూపించాను కదా, ఆ కప్ అంత ఆయిల్ పోసాను. ఓకే, నెక్స్ట్ మనము ఆయిల్లో ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్ కొంచెం బాగా హీట్ అయ్యారు. జాజికాయ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. మర్చిపోకుండా ఆ ఇంగ్రీడియంట్ మాత్రం మీరు వేయండి. నేను ఇలానే యూట్యూబ్లో ఒక వీడియోలో చూసాను, ఆ టిప్ నాకు తెలీదు, చేస్తే చాలా బాగొచ్చింది కర్రీ. నాన్ వెజ్ జాజికాయ అనేది మీరు ఎంత వండుతున్నారో దాన్ని బట్టి, అందాజాన్ని బట్టి హాఫ్, ఫుల్ అట్లా వేసుకోవాలి. నేనైతే ఫుల్ వేస్తున్నా. ఇప్పుడు కాళ్ళు చాలా పీసెస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ వేస్తున్నా. నెక్స్ట్ మనం దీంట్లో ఏం వేస్తాం, మెంతం కూర, స్ప్రింగ్ ఆనియన్ అందులో వేసి వేయించడం. ఆనియన్స్ తో పాటు అది కూడా ఉడుకుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్, ఇది మెంతం కూర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, ఈ రెండు ఇప్పుడు దాంట్లో వేస్తున్నాను. ఓకే, ఆ రెండు వేసేసాను. నా దగ్గర ఫోన్ స్టాండ్ లేదండి, నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో కుక్ చేస్తున్నా ఈరోజు. ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు, అక్కడ నేను వండుతున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తాను అందులో. ఒక స్పూన్ వేసా. నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం. పండు ఒక స్పూన్ వేసాను పసుపు.
కొద్దిగా మగ్గాలి ఆనియన్ ఆకు. ఇప్పుడు నేను ఈ ఆయిల్లో ఏం వేస్తానంటే జాజికాయ పౌడర్ చేసి పెట్టాను కదా, అది వేస్తాను. సో ఇది జాజికాయ పౌడర్. ఓకే, ఆయిల్లో వేయడం వల్ల కర్రీకి బాగా పట్టేస్తుంది అనమాట జాజికాయ ఫ్లేవర్ అంతా. అప్పుడు మనకి కాళ్ళల్లో టేస్ట్ బాగా వస్తుంది. ఆ ఫ్రెష్నెస్ అంతా మనకి తెలుసు. కాళ్ళల్లో ఉన్న అచ్చమైన టేస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది బాగా బయటకు వస్తుంది అనమాట ఈ జాజికాయ వల్ల. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఎవరు వెయ్యరు, బట్ ఇది వేసినాక చూడండి చాలా బాగుంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా సౌండ్ వస్తుందేమో, మా మమ్మీ సీరియల్ చూస్తుంది టీవీలో. ఇప్పుడు దీంట్లో కాలు వేసేద్దాం. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అండ్ ఉప్పు కారం అవన్నీ వేసేద్దాం. దీంట్లో ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ కారము, 1.5 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఒక చుక్క నీళ్ళు పోసాను. ఇప్పుడు ఇందులో కాళ్ళు వేసేద్దాం. ఇప్పుడు బాగా కలుపుదాం కర్రీని. దీంట్లో కలిపాను, ఇప్పుడు వాటర్ పోస్తాను. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఓకే, ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం చెక్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 10 to 12 విజిల్స్ రానిద్దాం. ఇవి ఒక 10 కాళ్ళు అనమాట. 10 or 12 కాళ్ళు అని చెప్తుంది మా మమ్మీ. సో దాంట్లో ముక్కలు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. 10 to 12 విజిల్స్ వరకు పెడదాం. ఇప్పుడు బాగా ఉడికిపోతుంది. చూడండి, కర్రీ కుక్కర్ మూత తీసాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర అండ్ ధనియాల పొడి, ఇది సో ఇది 1 టీ స్పూన్ అనమాట. జీలకర్ర అండ్ ధనియాల పొడి రెండు 1 టీ స్పూన్. గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఎక్కువ వేస్తే ఫ్లేవర్స్ అన్ని పోతాయి, సో అందుకని గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఉప్పు కారం అన్ని చూసుకొని ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇందాక 1/2 వేసాను కదా, ఇప్పుడు ఇందులో నాకు నేను చెక్ చేస్తాను. ఉప్పు కారం చెక్ చేసి మళ్ళీ ఎంత ఉప్పు కారం పడుతుందో నేను చెప్తాను. నేను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కొత్తిమీర ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 5 minutes అట్లా మూత మూసి పెడతాను కర్రీ, అంతే రెడీ. ఇంకా తినేయడమే. చూడండి, నూనె పైకి తేలింది కదా, దట్స్ ఇట్.